ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే చాలా కాన్ఫిడెంట్‌గా తన అకౌంట్‌లో క్రెడిట్ చేసుకోగలుగుతారు. తనకు సంబంధం లేని విషయాలు లేదా ఎక్కడైనా వెంట్రుక వాసేంత సంబంధం ఉన్నా ఏదైనా తీసుకోండి. హైదరాబాద్‌ను నేనే అంటే డెవలప్ చేసింది కదా! హైదరాబాద్ సృష్టికర్త అంటారు. హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది అంటారు. హైదరాబాద్ పెరల్స్‌కి నేనే ప్రమోట్ చేసింది అంటారు. హైదరాబాద్‌లో ముస్లిమ్స్‌ని కోటీశ్వరులను చేసింది నేనే అంటారు. ఫోన్ తెచ్చింది నేనే అంటారు. కంప్యూటర్ తెచ్చింది నేనే అంటారు. సాఫ్ట్‌వేర్ తెచ్చింది నేనే అంటారు. జాతీయ రహదారులు తెచ్చింది నేనే. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకటి, రెండు కాదు. చాలా చాలా. అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇంకొక వీడియో సర్క్యులేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్‌లో మరొకటి కూడా దిగ్విజయంగా క్రెడిట్ కాబడింది అని సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో మీరు వినండి ఒకసారి. ఇంకో పక్కన నేను డిఎన్ఏ టెక్నాలజీ కూడా తీసుకొచ్చాను. డిఎన్ఏ టెక్నాలజీ మీరు అనుకుంటే ఎవరైనా ఒక నేరం చేస్తే ఎలాంటి సాక్ష్యాలైనా సరే ఆయన ఇంటికి కానీ ఆయన టచ్ చేసిన వస్తువు కానీ ఆయన వాడిన వస్తువు కానీ లేకపోతే ఎవరన్నా భుజం చేసినా కానీ అన్ని కూడా డిఎన్ఏలో వచ్చేస్తాయి. అది విన్నారా? ఇంకోసారి వినండి. ఇంకో పక్కన నేను డిఎన్ఏ టెక్నాలజీ కూడా తీసుకొచ్చాను. డిఎన్ఏ టెక్నాలజీ మీరు అనుకుంటే ఎవరైనా ఒక నేరం చేస్తే ఎలాంటి సాక్ష్యాలైనా సరే ఆయన ఇంటికి కానీ ఆయన టచ్ చేసిన వస్తువు కానీ ఆయన వాడిన వస్తువు కానీ లేకపోతే ఎవరన్నా భుజం చేసినా కానీ అన్ని కూడా డిఎన్ఏలో వచ్చేస్తాయి. అంటే డిఎన్ఏ టెక్నాలజీ కూడా నేనే తీసుకొచ్చాను. అదే నేరం జరిగినప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ చాలా కీలకం కదా. ఫింగర్ ప్రింట్స్ అవి ఇవి అని వెంట్రుకలు ఏదైనా కనిపెట్టేది ఆ డిఎన్ఏ టెక్నాలజీ నేనే తీసుకుని వచ్చాను అని. బేసిక్గా మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడము లేకపోతే ఏమైనా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదవడం చేశారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ కూడా హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ DNA fingerprints in India? Who is the father of DNA fingerprints in India అనేది ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆన్సర్ ఏంటి? డాక్టర్ లాల్జీ సింగ్ ఇన్ 1988. వాస్తవానికి డిఎన్ఏ టెక్నాలజీ అన్నది దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఒక బ్రిటిష్ సైంటిస్టు 1984. బ్రిటన్ ఒక బ్రిటిష్ సైంటిస్టు. భారతదేశంలోకి వస్తే ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది మన హైదరాబాద్ CCMBలోనే 1988లో డాక్టర్ లాల్జీ సింగ్. ఆయనే ద ఫాదర్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింట్స్ ఇన్ ఇండియా. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా. అండ్ దీన్ని 1989లో కేరళ పోలీసులు మొదటిసారి ఉపయోగించారు. అండ్ దీన్ని ఎవిడెన్స్గా మన దేశంలో న్యాయస్థానాలు తీసుకోవడం మొదలుపెట్టింది ఫస్ట్ కేరళ హైకోర్టు 91లోనే కేరళ హైకోర్టు దీన్ని ఎవిడెన్స్గా తీసుకోవడం స్టార్ట్ చేసింది. అందుకే ఆ 91లోనే రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు ఆ సూసైడ్ బాంబ్ అని గుర్తించింది కూడా ఈ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతోటే, DNA ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ. ఇది దీని చరిత్ర మామూలుగా. కానీ 95లో ఆగస్టులో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు DNA టెక్నాలజీ తీసుకొచ్చింది నేనే అని అంటే బహుశా జనాలకు ఏదో ఒకటి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తనకు నేను ఎంత గొప్ప అని చెప్పి వాళ్ళకు చెప్పుకోవడం కోసం. వాళ్ళకి ఇవన్నీ తెలియవు కాబట్టి ఏం చెప్పినా నమ్మేస్తారులే అని వాళ్ళతో అంటే ఎంత కన్వీనియంట్గా నిజంగానే ఎంత కాన్ఫిడెంట్గా బహుశా ఇట్స్ అన్ ఆర్ట్లేండి. అంటే మైట్ బి అందరికీ సాధ్యం కాకపోవచ్చు కూడా. తనకు సంబంధమే లేనిది నేనే తీసుకొని వచ్చేసాను అని చెప్పడం మామూలు విషయము. దీని చరిత్ర ఇది. నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లో ఎతకండి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింట్స్ ఇన్ ఇండియా. డాక్టర్ లాల్జీ సింగ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింట్స్ ఇన్ ఇండియా. ఆయన హైదరాబాద్ CCMBలో 88లో ఆయన డెవలప్ చేశారు. ఇది అంతా వస్తుంది కదా, దాంట్లోనే ఎతకండి, అది నిజం కాబట్టి వస్తుంది. ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అబ్బా, పుస్తకాల్లో కూడా ఉంటుంది ఇది. మరి అది కానీ చంద్రబాబు సార్ ఏమో నేనే తెచ్చాను DNA టెక్నాలజీ అంటున్నారు.